నందమూరి బాలకృష్ణ గారు 50 సంవత్సరాల సినీ ప్రస్థానంలో 3 సార్లు శాసనసభ్యుడిగా, తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్న, బావగారు ముఖ్యమంత్రిగా ఉన్న, అక్క సెంట్రల్ మినిస్టర్ గా 10 సంవత్సరాలు ఉన్నా ఏ రోజు నీలాగా తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని అవినీతి చేసి జైలుకు పోయిన చరిత్ర కాదు నందమూరి బాలకృష్ణ గారు. నిజాయితీ పరుడు, ఉన్నది ఉన్నట్టు మొహం మీద మాట్లాడే తత్వం. ఇలాంటి వాళ్ళకు భయపడి మాట్లాడే రకం కాదు. 100కి 100 కాదు, 1000% సైకో పోవాలి, సైకిల్ రావాలని ప్రతి కార్యకర్త పులివెందుల్లో సైతం ప్రచారం చేసి నువ్వు సైకో అని రాష్ట్రంలో ఎంతో మంది మాట్లాడారు. దాన్ని బాలకృష్ణ గారు అసెంబ్లీలో మాట్లాడారు. ఆగి వచ్చినాడని చెప్పేసి అవహేళనగా మాట్లాడడం. నీలాగా తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని, పార్టీని అడ్డం పెట్టుకొని అవినీతి అక్రమాలు దుర్మార్గాలు చేసి కేసులు ఉన్నటువంటి వ్యక్తి కాదు బాలకృష్ణ గారు. ఇంకొకసారి బాలకృష్ణ గారి మీద మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి పద్ధతిగా ఉండదని చెప్పి సందర్భంగా బాలకృష్ణ అభిమానిగా హెచ్చరిస్తా ఉన్నారు.